లింగరాజ్ టెంపుల్ ఇది ఒడిస్సాలో ఒక కెప్ట్ సీక్రెట్ గా మిగిలిపోయింది. భారతదేశంలో చాలా రాష్ట్రాల వరకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కానీ ఒరిస్సాలో అయితే ఒక జ్యోతిర్లింగం కూడా లేదు. ఈ లింగాలకు అధిపతి అయిన లింగరాజ్ దేవాలయాన్ని జ్యోతిర్లింగంగా భావిస్తారు. ఈ టెంపుల్ వల్లే ఓల్డ్ భువనేశ్వర్ కి సిటీ ఆఫ్ టెంపుల్స్ అనే ఒక బిరుదు కూడా వచ్చింది. ఇది కళింగ ఆర్కిటెక్చర్ పోలి ఉంటది. భారతదేశంలో ఎక్కడా లేనటి విధంగా శివుడు విష్ణువు ఒకే ఆలయంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ చప్పన్ భోగ్ అని 56 వంటకాలతో ప్రత్యేకంగా దేవుడికి ప్రసాదం పెట్టి పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఈ 56 నెంబర్ ఎందుకు ఉంటే 5, 10, 15 అలా ఉండొచ్చుగా, ప్రత్యేకంగా 56 ఎందుకు ఉన్నది అనేది నేను ఒక ఫుల్ వీడియో చేసి నా ఛానల్ లో అప్లోడ్ చేసా. ఇంట్రెస్ట్ ఉంటే బయోలో లింక్ పెట్టుంటాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఈ లింగరాజ్ టెంపుల్ లో వార్షికోత్సవాల విషయానికి వస్తే, శివరాత్రి రోజు ఘనంగా వేడుకలు జరుపుతూ రుకున రథయాత్ర అని చెప్పి రుకున అనే ఒక రథం పైన స్వామివారిని ఊరేగిస్తారు. ఈ లింగరాజ్ టెంపుల్ ని ఏకాంబర క్షేత్రంగా పిలుస్తూ నాన్ హిందూస్ కి అయితే దీంట్లోకి అలౌ చేయరు. ఓన్లీ హిందూస్ మాత్రమే దీంట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటది. వేరే మతస్థుల వాళ్ళందరూ బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందే. ఒరిస్సాలో ఉన్న ఈ ఓల్డ్ భువనేశ్వర్ ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు. కొన్ని లక్షల కొద్ది టెంపుల్స్ ఉన్నాయి ఈ సిటీలో. అందుకనే మన భారతదేశంలో మాక్సిమం ఆఫ్ పీపుల్ హిందూస్ ఉండేది ఒరిస్సాలో మాత్రమే. వేరే మతస్థులు ఎలాంటి వాళ్ళు వెళ్ళి కన్వర్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేకపోయారు. అంత గట్టిగా దృఢంగా వాళ్ళు హిందూ ధర్మాన్ని అయితే పాటిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి సపోర్ట్ చేయండి.